ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారం చొప్పున నీకు బాప్తిసం ఇస్తాను. మొదటి ప్రశ్న, నీటిలో బాప్తిసం ద్వారా ఈ లోకానికి లోక మర్యాదకు చచ్చిపోయి యేసుక్రీస్తు కొరకు మాత్రమే బ్రతుకుతాను అన్న నిర్ణయం, పరిశుద్ధాత్మను పొంది నూతన సృష్టిగా బ్రతుకుతాను అన్న నిర్ణయం తీసుకున్నావా? ఈ ప్రాణం యేసును రక్షకుడిగా, ప్రభువుగా, రాజుగా హృదయంలో ప్రతిష్ఠించుకుని పరిశుద్ధాత్మ శక్తితో ఈ దేశంలో దేవుని రాజ్య స్థాపన మరియు విస్తరణ కొరకు పనిచేస్తావా? పరిశుద్ధాత్ముడు ఇచ్చేటటువంటి వరము, ఫలము ఫలిస్తూ సంఘ నిర్మాణంలో నీ పాత్ర, నీ సహాయం, నీ సహకారం చేయటానికి సిద్ధమా? జలములను వేరు చేసి నేలను తీసిన దేవుడు సృష్టి మాత్రమే కాదు, నిర్మాణకుణ్ణి అని చెప్పి, విమోచకుణ్ణి అని చెప్పి, ఫరో దగ్గర నుంచి నీళ్లను వేరు చేసి మార్గము తీసిన దేవుడు ఆ నీళ్లలోనికి దిగి నూతన సృష్టిగా బయటకు వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడి అదే ఆత్మను నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆత్మను బాధింపక ఆయనను చెప్పినట్లుగా పని చేయటానికి సిద్ధమా? నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, ఉన్నటువంటి సాక్షులు వారి యొక్క సాక్ష్యమును బట్టి నిన్ను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలోనికి బాప్తిసం ఇస్తున్నాను. విలువైన రక్తములో కృపగల తండ్రి, మీకు స్తోత్రము నాయన. సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యత, సహోదరుడిని ప్రభా, సాటి సేవకుడిని కృపగల తండ్రి, నీటి బాప్తిస్మలో ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం, పరిశుద్ధాత్ముని యొక్క ప్రభా ప్రోక్షణ, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకమును ఈయనను తయారు చేసి నీ కొరకు ఒక శ్రేష్టమైనటువంటి సేవకుడిగా నిలబెట్టడానికి మాకిచ్చిన భాగ్యం